మన దేశములో మహిమ నివసించున్నట్లు. ఈ రోజున భారతదేశంలో లేదా ప్రపంచ దేశాల్లో అన్నీ ఉన్నాయి కదా, అనేకమైన సంగతులు జరుగుతున్నాయి. కానీ దేవుని మహిమ ఉందా? దేవుని మహిమను మనం కలిగి ఉంటున్నామా? ఒక దేశం గురించి మాత్రమే కాదు, ఒక సంఘము, ఒక కుటుంబం, ఒక వ్యక్తిగత జీవితంలో దేవుని మహిమ లేకపోతే ఆ జీవితాలు అర్థవంతమైనవి కాదు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీరందరూ కూడా దేవుని మహిమను మీరు కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దేవుని మహిమ లేకపోతే మనందరం ఒట్టివారమే, ఆయన మహిమ లేకపోతే మనందరం మట్టివారమే. దేవుని మహిమ మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. షిలోహ్ అనే ప్రాంతంలో ఫినెహాసు భార్య బిడ్డకు జన్మనిస్తూ ఒక పేరు పెట్టింది. ఆ బిడ్డకు ఈకాబోద్ అనే పేరు పెట్టింది. ప్రభావం పోయింది, మహిమ పోయింది అని. ఎందుకోసం అంటే ఇశ్రాయేలు ప్రజలు మందసం యుద్ధానికి తీసుకెళ్ళిపోయారు. ఆ మందసాన్ని శత్రువులు పట్టేసుకున్నారు, ఫిలిస్తీన్లు తీసేసుకున్నారు. హొఫ్నీ మరియు ఫినెహాసులు ఇద్దరు కూడా చనిపోయారు. ఆ మాటను విని దైవజనుని ఏలీ కూడా చనిపోయాడు. ఆ సందర్భంలో ఈమెకు పురుటి నొప్పులు రావడం, బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఆ బిడ్డను తీసుకుని ఈకాబోద్ అని పేరు పెట్టింది. ఈకాబోద్ అనే మాటకు గ్లోరీ డిపార్టెడ్, దేవుని మహిమ వెళ్ళిపోయిందని అర్థం. ప్రియులలో చాలాసార్లు ఎందుకు శత్రువు మన జీవితంలో చెలరేగిపోతున్నాడు, అపవాది ఎందుకు అశాంతిని, అసమాధానాన్ని మన జీవితాల్లోనికి, మన కుటుంబంలో తీసుకొస్తున్నాడంటే దేవుని మహిమను మనం నిర్లక్ష్యపెడుతున్నామేమో, ఆయన మహిమ పట్ల మనకున్న ఉద్దేశము మారుతుందేమో. అయితే ఈరోజు దేవుడు మరొక్కసారి మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం ఈ లోకాన్ని దిగివచ్చి మనందరి నిమిత్తం మన పాప భారాన్ని, మన శాప భారాన్ని ఆయన మీద వేసుకుని మనందరం కూడా విమోచన పొందినట్లుగా క్రీస్తు ప్రభు శిలువలో మన నిమిత్తము ఆయన మరణించారు. దేవుని గ్రంథం అంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణం చుట్టే కేంద్రీకృతం చేయబడింది. ఆయన మరణం అంత ఉన్నతమైంది. క్రీస్తు ప్రభు యొక్క మరణము మనందరికీ రక్షణ ఇచ్చింది, మహిమనిచ్చింది. ఏ మహిమనైతే మన ఆదిపుత్రులైన ఆదాము హవ్వలు కోల్పోయారో, ఏదైనా తోటలో వారు ఉంచబడినప్పుడు ఏ మహిమచే అయితే వారికి అప్పబడ్డారో, పాపం చేయడం ద్వారా మహిమను పోగొట్టుకున్నారు కదా, ఎగ్జాక్ట్గా మరలా ఆ మహిమను మనకి ఇవ్వాలనే క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. విశ్వాసం ద్వారా ఎవరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో, ధర్మశాస్త్ర సంబంధన క్రియల ద్వారా మనలో ఏ ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడలేము, దేవుని మహిమను పొందలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు నుండి విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మనము రక్షణలోనికి నడిపించబడుతున్నాం. దేవుని మహిమ మరలా పునరుద్ధరించబడింది. ఈరోజు మనం మహిమ కలిగిన వ్యక్తులుగా జీవించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. దేశములో మహిమ నివసించినట్లు నీ జీవితంలో దేవుని మహిమ అవసరం. నీ సంఘానికి దేవుని మహిమ అవసరం. నీ వ్యక్తిగత జీవితానికి దేవుని మహిమ అవసరం.